భారతీయ మహిళా సాధికారత, విద్య, సామాజిక సంక్షేమ రంగాలలో దుర్గాబాయి దేశ్ముఖ్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే మనందరి బాధ్యత అని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ అన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ లోని ఐడియల్ కాలేజీలో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐడబ్ల్యూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజా శ్యామ్ కు దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డును ఎమ్మెల్సీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ గ్రామీణ బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారానే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని, చట్టపరమైన మార్గాల ద్వారా తమ హక్కులను సాధించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐడబ్ల్యూసీ అధ్యక్షురాలు భానుశేషు, అవార్డు గ్రహీత శైలజా శ్యామ్, కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ డి శ్రీకాంత్, వివి లక్ష్మి, డాక్టర్ మాధవి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్, ఇచ్చండి ఆ రోజుల్లో స్త్రీలకు విద్యను ప్రోత్సహించిన వారి యొక్క తల్లిదండ్రులను మనం గుర్తు చేసుకోవాలి. వారి తల్లిదండ్రులు ఆమె ఇచ్చిన ప్రోత్సాహం వలన ఆమె ఎంతో గొప్ప చదువును, విద్యను అభ్యసించారు. దానిని బట్టి ఆమె ఉన్నత పదవులను అభ్యసించడానికి, అధిరోహించడానికి ఆమె యొక్క జీవిత గమనం మనం చూస్తున్నాం. ఆమె హిందీలో, అదేవిధంగా స్త్రీ యొక్క విద్యలో చాలా ప్రాధాన్యతను మనందరికీ అనుగ్రహించడానికి మూల కారణం ఆమె అని చెప్పుకోవచ్చు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారి యొక్క చిన్న వయసులో, 8వ సంవత్సరం వయసులో వారి మేనమామనిచ్చి వివాహం చేశారంట. ఆమె చదువుకి ఆటంకం కాకూడదని వాళ్ళ తల్లిదండ్రులతో ఆమె చెప్పినప్పుడు ఆ వివాహాన్ని రద్దు చేసుకొని ఆమె చదువును ప్రోత్సహించడానికి ఇంకా ఇప్పుడు ఈ స్థాయిలో మేడం గారు లేకపోయినప్పటికీ కూడా ఆమె స్థాపించినటువంటి ఒక ఉన్నత పాఠశాలలో నేను ఆ స్టూడెంట్గా, ఐడియల్ కాలేజ్ స్టూడెంట్గా ఎదిగిన నేను, చదువుకున్న నేను, ఐడియల్ కాలేజ్లో ఈ యొక్క అవార్డును గ్రహించడానికి వచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన ఏఐడబ్ల్యూసీ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. I just want to interact with all of you. So today's program is conducted on the eve of Durgabai Deshmukh's birthday. We should remember one thing: great personalities, leaders' birthdays are celebrated to get some inspiration from them, not just casually. Okay, so let me continue with you all in both Telugu, English and Hindi. Okay, first let me start with a simple quote like, "तू जिंदा है तो जिंदगी के जीत पे यकीन कर, अगर कहीं पे है स्वर्ग तो उतार ला ज़मीन पर." So if you find there is heaven somewhere, so you have the ability to bring it down to earth. So అంటే మీరు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పి. సో దుర్గాబాయి దేశ్ముఖ్ గారి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటూ, షీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ థాట్స్ ఫర్ సోషల్ జస్టిస్. షీ హ్యాస్ సీన్ డిస్క్రిమినేషన్ అమాంగ్ ద పీపుల్. అలాగే అడల్ట్ ఇల్లిటరసీ, ద మెయిన్ So those were days when people didn't come out for studies. అంటే they lacked knowledge about themselves as well as the country. అంటే అప్పుడున్న పరిస్థితుల వల్ల ఎవరికి చదువుకోవడానికి అయ్యేది కాదు. సో in that time దుర్గాబాయి దేశ్ముఖ్, she felt that ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అడల్ట్ ఇలిటరసీని
మనం లిటరసీ వైపు తీసుకెళ్తే బాగుంటుంది, వీళ్ళు కొంచెం నాలెడ్జ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి షీ టుక్ అ స్టెప్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. మరి ఆంధ్ర మహిళా సభ, సో ఇట్ వాస్ కేమ్ ఫ్రమ్ హర్ థాట్స్ ఫర్ స్టూడెంట్స్ లైక్ గర్ల్ స్టూడెంట్స్ టు కంప్లీట్ దర్ మెట్రికులేషన్ ఇప్పుడు లేదు, ఎర్లియర్ ఇట్ వాస్ 10th మెట్రిక్, సో ఇట్ వాస్ 11th క్లాస్. సో అదేంటంటే అది దాన్ని ప్రమోట్ చేయడానికి, అంటే ఎర్లియర్ దే స్టాప్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ క్లాస్ 10, సో దే స్టార్టెడ్ మెట్రికులేషన్. అండ్ ఇప్పుడు అది మంచి సంస్థలుగా ఎదిగి లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే సోషల్ జస్టిస్, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, ఈ రకరకాలుగా దానికి గ్రోత్ రావడం జరిగింది. సో వై ఆల్ దిస్? బికాస్ షీ హ్యాస్ థాట్స్. అంటే వేర్ దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ ఎ వే, అంటే అది మనకు కాదు. వెన్ వి సీ సంథింగ్, ఆ జీఎల్ మనలో డెవలప్ చేసుకోవాలంటే ఎప్పుడు కూడా మన సొసైటీ నుంచి, దేశం నుంచి ఏం తీసుకుంటున్నాం అన్నది కాదు, ఇన్ రిటర్న్ బ్యాక్ వాట్ వీఆర్ గివింగ్. లైక్ టెల్ మీ, అంటే నేను మధ్యలో ఈ ఫ్రేజెస్ యూస్ చేస్తాను, ఇది అవుతుంది. సో హ్యాపీనెస్ లైస్ ఇన్ వాట్ యూ కెన్ గివ్, నాట్ ఫ్రమ్ వాట్ యూ గెట్ అంటారు. అంటే ఒక చాక్లెట్ తీసుకోవడంలో కాదు, ఇతరులకి చాక్లెట్ ఇచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ సొంతంగా ఆ టాస్క్ని తీసుకొని మనం చేస్తేనే తెలుసు. దట్ షుడ్ బి డన్ విత్ డెడికేషన్ ఆల్సో. క్రియేట్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. సో మహిళ తలంచుకుంటే ఏదైనా సాధించగలది. వీ కీప్ ఆన్ సేయింగ్ లైక్ విమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్ ఇన్ దర్ లైఫ్. కానీ చదవడం కాదు, జస్ట్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ అండ్ యూ ఫీల్ రియల్లీ ఎస్ ఐ యామ్ ఏ మల్టీ టాస్కర్ అండ్ ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఈరోజు మనం చూస్తున్నాం హయ్యర్ పొజిషన్స్ అంతా కూడా చాలా విమెన్ ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్వ్స్ ఈ పొజిషన్స్లో ఉన్నారు అని చెప్పి. సో మెనీ కంపెనీస్కి సీఈఓస్గా కూడా విమెన్ ఉన్నారు, డాక్టర్స్గా ఉన్నారు, ఇంజనీర్స్గా ఉన్నారు, లాయర్స్గా ఉన్నారు, పాలసీ మేకర్స్గా ఉన్నారు. సో ఇలాగేంటంటే దే ఆర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ బట్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్. ఆ ఎక్స్పోజర్ కావాలి అంటే మీరు మిమ్మల్ని ప్లస్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు ప్రోత్సహించవలసిన అవసరం చాలా ఉంది. రీసెంట్ వర్ ద డేస్ when women used to take the policies which were given by the government, but in these days and in the coming days women will be creating policies which will be implemented